భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక అరగంట క్రితం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ గారు ఏం మాట్లాడారో కండెన్స్ చేసి కొన్ని విషయాలు, ఆ సారాంశాన్ని నేను మీకు తెలుగులో ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మోదీ గారు మహిళా బిల్లును ఉద్దేశించి మాట్లాడారు. నేను నా కుమార్తెలతో, నా తల్లులతో, నా సోదరీమణులతో మాట్లాడాలనుకుంటున్నాను అని మహిళలను ఉద్దేశించి ప్రధానంగా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. అయితే నిజానికి మొత్తం జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం. మహిళలకు నేను క్షమాపణలు చెప్తున్నాను, మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలి అని ప్రయత్నం చేశాను. 2029 ఎన్నికల నుంచి మొదలుపెట్టి మన భారతదేశంలో మినిమం 33% మంది మహిళలకు ఎంపీ టికెట్లు ఇచ్చి పార్లమెంటులోకి, అంటే చట్టసభల్లోకి మహిళలను ప్రవేశపెట్టాలి అని ప్రయత్నం చేశాము, పోరాటం చేశాము. చూశారు మీరు. కానీ విపక్షాలు మాత్రం ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంది. విపక్షాలు ఈ బిల్లును అడ్డుకొని తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో మేము కట్టుబడి ఉన్నాము. భారతదేశపు మహిళల కలలను నాశనం చేశారు విపక్షాలు. దేశ హితమే మాకు ముఖ్యము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే పార్టీ, ఇలాంటి పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం. నారీ శక్తి ఎదగకుండా అడ్డుకున్నాయి. 40 ఏళ్లుగా మహిళల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. అసలు మహిళలు ఏ స్థాయి పోరాటాలు చేశారో అవన్నీ మనం చూసాం. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కాదు, రాజకీయమే ముఖ్యం. ఇదిగో ఈ కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీలన్నీ అదే రకానికి చెందినవి. వీళ్ళకి దేశము, దేశహితం అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది రాజకీయాలు. మేము ఏం తీసుకురావాలి ఒక బిల్లు అని ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే వీళ్ళకు తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మంచి మంచి బిల్స్ను అడ్డుకోవడానికి, దేశహితమైనటువంటి బిల్స్ను అడ్డుకోవడానికి తన పూర్తి శక్తి సామర్థ్యాలను ఒడ్డుతుంది. తన పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి దేశంలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మహిళా రిజర్వేషన్ బిల్లును అది గర్భంలో ఉండగానే చంపేశారు. ఇంకా పిండం దశలో ఉంది, గర్భంలో ఉంది, చంపేశారు. ఈ భ్రూణ హత్యకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మహిళలకు అన్యాయం చేశారు. అరే, మహిళా బిల్లును ఓడించి చప్పట్లు కొడుతున్నారా, సంబరాలు చేసుకుంటున్నారా? మీరు కొట్టే ఆ చప్పట్లు మహిళలకు మీరు చేసిన గాయాలు. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ నిజస్వరూపం బయటపడింది. నేను ఈ బిల్లు ప్రవేశపెట్టడం కంటే ముందే, ఒక రోజు ముందే చెప్పాను. ఏమని? క్రెడిట్ మీరే తీసుకోండి, ఈ బిల్లు మనము సక్సెస్ చేద్దాం, దీన్ని చట్టంగా మారుద్దాం. విపక్షాలు మీరే ఆ క్రెడిట్ తీసుకోండి. మహిళలకు రిజర్వేషన్లు తెచ్చాము అన్న క్రెడిట్ మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు. నాకు కావాల్సింది క్రెడిట్ కాదు. ఇక్కడ నాకు కావాల్సింది మన మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడం, కనీసం 33% రిజర్వేషన్స్ కల్పించి చట్టసభల్లో కూడా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం. 2029 ఎన్నికల నుంచి భారతదేశంలో చట్టసభలన్నింటిలో కూడా కనీసం 33% మంది మహిళలు గనక ఉన్నారంటే భారతదేశం మహిళలకు ఏ స్థాయి గౌరవాన్ని ఇచ్చిందో ప్రపంచానికి మనం చాటి చెప్పినట్టు అవుతుంది. మహిళా శక్తిని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇది నేను ఆలోచించింది. అందుకే క్రెడిట్ మీరే తీసుకోండి అని కూడా చెప్పాను. కానీ స్వార్థ రాజకీయాల కోసం నారీ శక్తిని అడ్డుకున్నారు. వీళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్లల్లో ఉండే మహిళలను చట్టసభల్లో కూర్చోబెడతారు. ఎందుకంటే ఇవన్నీ కుటుంబ పార్టీలు. ఆ కుటుంబంలోనే పదవులు ఉండాలి, ఆ కుటుంబంలోనే రాజకీయాలు ఉండాలి. ఇది వాళ్ళ ఆలోచన విధానం. మరి వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టపడి ఈ దేశం కోసం ముందు నిలబడుతున్నటువంటి మహిళల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆత్మగౌరవం పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళలకు అన్యాయం చేసింది. ఆ పార్టీ మేము బీజేపీని ఓడించాము, పార్లమెంటులో మేము ప్రభుత్వాన్ని ఓడించాం అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓడించడము, గెలవడం అన్న కాన్సెప్ట్ కాదు ఇక్కడ. మహిళలను ఓడించారు మీరు, మమ్మల్ని ఓడించడం ఏంటి? మేము మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అవుతాం అనుకున్నారా? మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి గత 40 ఏళ్లుగా ఎందరో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆ పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్లలో బలంగా మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి అని ఆలోచించి ముందడుగు వేస్తున్నటువంటి వాళ్లలో నేను కూడా ఒకడిని. కాబట్టి ఈరోజు నెంబర్ గేమ్తో దీన్ని ఓడించే ప్రయత్నం చేశారు. కానీ నెంబర్ గేమ్ అన్నది కేవలం పార్లమెంటులో మాత్రమే కాదు. భారతదేశంలో ఎన్ని కోట్ల మంది మహిళలు ఉన్నారు? అన్ని కోట్ల మంది మహిళలు కాంగ్రెస్ పార్టీని క్షమిస్తారా? దాని మిత్రపక్షాలైనటువంటి డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ వీటిని క్షమిస్తారా? అసలు ఈ కాంగ్రెస్, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ ఇవన్నీ కుటుంబ పార్టీలు. ఇవి మహిళలను ఎదగనివ్వవు. ఆ పార్టీలు ఓడించింది బిల్లును కాదు,
మహిళా శక్తిని ఓడించారు, మహిళల ఆత్మగౌరవాన్ని ఓడించారు. ఇక మేము ఈ సభలో ఏం ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేసినా దాన్ని తొక్కేసే ప్రయత్నమే చేయడం. మరొక అసత్యం ఏం ప్రచారం చేశారంటే డీలిమిటేషన్ మీద కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అసత్యాలు ప్రచారం చేశాయి. స్వార్థ రాజకీయాలతో ఆయా రాష్ట్రాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నాయి. స్పష్టంగా చెప్పాం, డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదు. క్లియర్గా చెప్పాం, క్లారిటీ ఇచ్చాం. అన్ని రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం పెరుగుతుంది అని హామీ ఇచ్చాను. అంటే దాదాపు ప్రతి రాష్ట్రం నుంచి 50% దాకా సీట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎవ్వరికి అన్యాయం జరగదని చెప్పాను, హామీ ఇచ్చాను. బిల్లు ఆమోదం పొందితే అన్ని రాష్ట్రాలలో సీట్లు పెరిగేవి. సీట్లు పెరిగితే కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ లాంటి అన్ని పార్టీలకు ప్రయోజనమే. ఇక సమాజ్వాదీ పార్టీ అయితే లోహియా గారి స్వప్నాలను తుంగలో తొక్కేసింది. కాంగ్రెస్ పార్టీ అనేది యాంటీ రిఫార్మేషన్స్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సంస్కరణలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉదాహరణకు మేము అంటే భారతీయ జనతా పార్టీ, మా మిత్రపక్షాలు ఎన్డీఏ పార్లమెంటులో జన్ ధన్ ఖాతాలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే, అంటే భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్లకు, పేదవాళ్లకు, పేద మహిళలకు, రోజుగారీ కూలీలకు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలి అన్న ఆలోచనతో జన్ ధన్ అన్నది మేము సభలో తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. గుర్తుందా? డిజిటల్ పేమెంట్స్ పెంచాలి, భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయాలి అని మేం ప్రయత్నం చేస్తే డిజిటల్ పేమెంట్స్ను అడ్డుకుంది ఇదే సభలో కాంగ్రెస్ పార్టీ. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే జిఎస్టీ ఉండాలి, ఈ ట్యాక్సుల విషయంలో రకరకాల సమస్యలు ఉన్నాయి అని జిఎస్టీ అని చెప్పి మేము తీసుకొచ్చాం. అరే జిఎస్టీని అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 370 తీసుకొచ్చాం, దాన్ని అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ ఇదే సభలో. ట్రిపుల్ తలాకుని తీసుకొచ్చాం, ఆ ట్రిపుల్ తలాకుని రద్దు చేయాలన్నటువంటి బిల్లు, దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అంటే ఇలా ఎన్నో ఉదాహరణలు. భారతదేశానికి ఉపయోగపడే ఏ బిల్లు తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. డీలిమిటేషన్ అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ విపక్షాలు చెప్తున్నటువంటి ఒక సాకు మాత్రమే. వీళ్ళు మహిళలకు వ్యతిరేకం. డీలిమిటేషన్ వల్ల ఎలాంటి సమస్య ఏ రాష్ట్రానికి జరగదు అని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా క్లియర్ కట్ నెంబర్స్ ఇచ్చాం, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి అని. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగడం లేదు. డీలిమిటేషన్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చాం. ఏ రాష్ట్రానికి నష్టం జరగదని చెప్పాం. అన్ని రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పాం. అయినా కానీ దాన్ని సాకుగా చూపించే ప్రయత్నం చేస్తూ మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. ఒకవేళ కేవలం మహిళా బిల్లు మాత్రమే ప్రవేశపెట్టి ఉంటే వీళ్ళు దానికి సపోర్ట్ చేసేవాళ్ళని మీరు అనుకుంటున్నారా? లేదు. నరేంద్ర మోదీ ఏం చేస్తే దాన్ని వ్యతిరేకించాలి. ఇదే వీళ్ళు నేర్చుకున్నది. అందుకే ఉదాహరణలు కదా, జన్ధన్, డిజిటల్ పేమెంట్స్, జిఎస్టీ, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, ఇలా ఎన్నెన్నో బిల్స్ మేము తీసుకొని వస్తే వాటన్నింటిని వ్యతిరేకించింది. సిఏఏ తీసుకొని వచ్చాం, సిఏఏ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించింది. అరే రాబోయే రోజుల్లో యూసీసీ తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం, యూనిఫామ్ సివిల్ కోడ్, దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి ఉపయోగపడే ఏ బిల్ అయినా సరే వ్యతిరేకించాలి, భారతదేశానికి ఉపయోగపడే ఏ రిఫార్మ్స్ అయినా వ్యతిరేకించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నరాన ఉంది, వాళ్ళ నైజం ఇది. ఇదంతా వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారనుకుంటున్నారు? అప్పుడెప్పుడు అంగ్రేజీ, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు చూడండి, కొలోనియల్ రాజకీయాలు, కొలోనియల్ మైండ్ సెట్, అక్కడి నుంచి నేర్చుకున్నారు. మహిళలను ఎదగనివ్వకూడదు, అదే చేస్తున్నారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి, చట్టసభల్లో పెంచాలి అని చెప్పి మేం ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాదము, నక్సలిజము ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో మనం మర్చిపోలేం. రిఫార్మేషన్ అంటే సంస్కరణ అన్న పేరు వినిపిస్తే చాలు కాంగ్రెస్ పార్టీ వెంటనే వ్యతిరేకిస్తుంది. అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండాలి ఈ దేశం తప్ప సంస్కరణలు అనేది జరగకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా నెగిటివ్ రాజకీయాలు. ఏ సంస్కరణ వచ్చినా, ఏ సంస్కరణ తెచ్చినా అడ్డుకుంటుంది, దుష్ప్రచారం చేస్తుంది, అబద్ధాలు ప్రచారం చేస్తుంది, ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ పార్టీకి ఆ బ్రిటిష్ కాలం నాటి నుంచి బాగా అలవాటే. ఆ తర్వాత కూడా అదే కొలోనియల్ మైండ్ సెట్ కొనసాగించింది. దేశానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం మా నైజం, దేశానికి మేలు చేసే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ మనస్తత్వం. సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అని చెప్పి తీసుకొని వచ్చాం. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది దాన్ని. మీకు తెలుసా? సైనికులు ఒక ర్యాంకులో ఉన్న వాళ్ళకు ఒకే పెన్షన్ ఉండాలి, తక్కువ ఉండకూడదు, కొంతమందికి తక్కువ కొంతమందికి ఎక్కువ అలా ఉండకూడదు అని చెప్పి మేము 1 ర్యాంక్ 1 పెన్షన్ అని చెప్పి తీసుకొని వచ్చాం. 40 ఇయర్స్ అడ్డుకుందండి కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు? మన భారతదేశంలో ఉండే మహిళలు, యువతులు, అమ్మాయిలందరూ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా సమాధానం ఇచ్చి తీరతారు. అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలు పెరిగి ఉండేవి డీలిమిటేషన్ ద్వారా. ఎవరికి అన్యాయం జరిగేది కాదు, చాలా మందికి, ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేవి. డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచి, అంటే
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో దాదాపు 50% దాకా సీట్లు పెరుగుతాయి. పెంచి ఇమ్మీడియట్గా మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని గనక పెంచి ఉంటే పార్లమెంట్లో ఎంత విప్లవాత్మకమైన మార్పు వచ్చిండేది 2029 నుంచి ఆలోచించండి. దాన్ని అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ ఇవన్నీ కూడా. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ విపక్ష పార్టీలకు సమాధానం ఇచ్చి తీరతారు ప్రజలు. ఇక తెలంగాణ లాభపడేది, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగేవి, మహిళలకు న్యాయం జరిగేది. తమిళనాడు లాభపడేది, ఎక్కువ సీట్లు పెరిగేవి, ఎక్కువ మంది మహిళలకు ప్రాతినిధ్యం ఉండేది. ఉత్తరప్రదేశ్ లాభపడేది, సమాజ్వాదీ పార్టీ ఉంది కదా ఉత్తరప్రదేశ్లో, ఎక్కువ సీట్లు పెరిగేవి, ఎక్కువ మంది మహిళలు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు పార్లమెంట్కి. పశ్చిమ బెంగాల్ లాభపడేది, ఎక్కువ మంది మహిళలు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగేవి పశ్చిమ బెంగాల్లో. సో దీన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ విపక్షాలు చాలా దారుణంగా అడ్డుకున్నాయి. కోట్లాది మంది మహిళల యొక్క దశాబ్దాల కలలను విపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం బలి చేశాయి. భారతీయ మహిళల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయలేకపోయాను. ఈ బిల్లు వీగిపోవడం నన్నెంతో కలిచివేసింది. మహిళలంటే ప్రతిపక్షాలకు ఎంత చులకన భావం ఉందో ఈ రోజు దేశం మొత్తం చూసింది. బిల్లు ఓడిపోవడాన్ని చూసి విపక్షాలు సంబరాలు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం. దేశ మహిళలను అవమానించడమే ఇది. దేశ ప్రయోజనాల కంటే వీళ్లకు రాజకీయాలే ముఖ్యం. మహిళల యొక్క కలలను చిదిమేసిన వాళ్లకు దేశంలోని నారీ శక్తి తగిన శిక్ష వేస్తుంది. రేపు ఏ మహిళ అయినా సరే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మొహం చూస్తే, డిఎంకే వాళ్ళ మొహం చూస్తే, టీఎంసీ వాళ్ళ మొహం చూస్తే, సమాజ్వాదీ పార్టీ వాళ్ళ మొహం చూస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఏంటో గుర్తు తెచ్చుకుంటారు. మహిళలు ఖచ్చితంగా ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పి తీరతారు. విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. మహిళలే ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పి తీరతారు. మహిళల యొక్క రిజర్వేషన్ని అడ్డుకున్నారు, భ్రూణ హత్యకు పాల్పడ్డారు, మహిళల యొక్క ఆశయాలను మొగ్గలోనే తుంచేశారు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించాయి ఈ విపక్షాలు. దేశ మహిళల హక్కులను కాలరాసే వాళ్ళ యొక్క ఈ ప్రవర్తన ఖచ్చితంగా భవిష్యత్తులో మహిళల చేతుల్లోనే ఆ అహంకారానికి చరమ గీతం పడి తీరుతుంది. మహిళలకు ఒక కొత్త దిశ చూపించాలనేదే మా సంకల్పం. 2029 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలని మేము ప్రణాళిక సిద్ధం చేశాం. విపక్షాలు అడ్డుకున్నాయి. ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాలు అనే భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా మహిళలందరికీ మేలు చేయాలనే సంకల్పంతో ఈ బిల్లు తీసుకొని వచ్చాం. ఆ బిల్లును అడ్డుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ మహిళలందరికీ అన్యాయం చేశారు. ఆ విషయం మహిళలు ఈ పాటికే గుర్తించారు. మహిళలకు అర్థమవుతోంది. ఖచ్చితంగా మహిళలు విపక్షాలకు బుద్ధి చెప్పి తీరతారు. ఇలా నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం సాగిందండి. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.